ఇప్పుడు మనం చెప్పబోయే అధ్యాయం జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థలో రా దగ్గినటువంటి ప్రశ్నలు. సాధారణంగా జీర్ణ వ్యవస్థ అంటే అభ్యర్థులందరూ దానికి సంబంధించినటువంటి ఎంజైమ్లు బట్టి పట్టాలా, లేకపోతే ఏ ఏ దశల్లో ఎక్కడెక్కడ ఆహార పదార్థాలు ఎన్నెన్ని ఎంజైమ్లు, వాటి వెనక ఉన్నటువంటి సంక్లిష్టతను ముందు పక్కన పెట్టేద్దాం. అసలు జీర్ణ వ్యవస్థ అంటే ఏంది, జీర్ణం అంటే ఏంది? ఆహార పదార్థాలు సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా మారే ప్రక్రియను జీర్ణం అంటారు. అంటే సరళ ఆహార పదార్థాలుగా సంక్లిష్ట ఆహార పదార్థాలు మారటాన్ని. సరళ ఆహార పదార్థాలుగా అంటే సాధారణంగా 3 రకాలైనటువంటి పదార్థాలు కనిపిస్తాయి. 1 పిండి పదార్థాలు, 2 క్రొవ్వులు, 3 ప్రోటీన్లు. కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ ద 3 మేజర్ బయోమాలిక్యూల్స్. ఈ 3 రకాలైనటువంటి జీవ రసాయన పదార్థాలు, ఈ 3 రకాలైనటువంటి జీవ రసాయన పదార్థాలైనటువంటి పిండి పదార్థాలు ఎలా అసలు జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థలో సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా మారటాన్ని జీర్ణం అని అంటారు. సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా అంటే ఏ ఏ ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా మారుతాయి? పిండి పదార్థాలు మోనోసాకరైడ్లు, పిండి పదార్థాలలోని మోనోసాకరైడ్లు, పిండి పదార్థాలలోని పాలీసాకరైడ్లు మోనోసాకరైడ్లుగా రూపాంతరం చెందుతాయి. అంటే గ్లైకోజన్, లేకపోతే స్టార్చ్, లేకపోతే సెల్యులోస్, లేకపోతే సుక్రోస్, లేక మాల్టోజ్ అనే చక్కెరలు వాటి యొక్క సరళ రూపాలైనటువంటి గ్లూకోజులుగా రూపాంతరం చెందుతాయి. సంక్లిష్ట ఆహార పదార్థాలు లేదా పాలీసాకరైడ్స్ లేదా డైసాకరైడ్స్ వాటి యొక్క సరళ రూపాలైనటువంటి గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజులుగా రూపాంతరం చెందటాన్ని జీర్ణ వ్యవస్థ అని అంటాం. నెక్స్ట్ క్రొవ్వులు జీర్ణం చెందడం ద్వారా వాటిలో ఉన్నటువంటి ఫ్యాటీ ఆమ్లం మరియు గ్లిసరాల్లు ఏర్పడతాయి. క్రొవ్వులు జీర్ణం చెందడం ద్వారా ఫ్యాటీ ఆమ్లం మరియు గ్లిసరాల్ మరియు మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. ఈ ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు సాధారణంగా అమైనో ఆమ్లాలుగా రూపాంతరం చెందుతాయి. అమైనో ఆమ్లాలు అంటే పాలీసాకరైడ్స్ మోనోసాకరైడ్స్ గాను లేదా డైసాకరైడ్స్ మోనోసాకరైడ్స్ గాను, క్రొవ్వులు వాటి యొక్క సమీపంలో ఉన్నటువంటి ఫ్యాటీ ఆమ్లం మరియు గ్లిసరాల్ గాను, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా రూపాంతరం చెందేటువంటి అంటే సంక్లిష్ట ఆహార పదార్థాలు వాటికి సంబంధించిన సరళ ఆహార పదార్థాలుగా రూపాంతరం చెందే ప్రక్రియను జీర్ణం అని అంటారు. సంక్లిష్ట ఆహార పదార్థాలు వాటికి సంబంధించిన సరళ ఆహార పదార్థాలుగా రూపాంతరం చెందే ప్రక్రియ, వాటికి సంబంధించిన సరళ ఆహార పదార్థాలుగా రూపాంతరం చెందే ప్రక్రియను జీర్ణం అంటారు. మరి ఈ జీర్ణ వ్యవస్థలో మనం ఎట్టి పరిస్థితుల్లో మీరు దానికి సంబంధించినటువంటి కన్ఫ్యూషన్కి ఎటువంటి తావు ఇవ్వకండి. ఎందుకంటే ఎంజైమ్ల గురించి సంక్లిష్టత ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. సో సాధారణంగా మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి జీర్ణాశయం యు ఆకారపు ఆంత్రమూలం తర్వాత కనిపించే చిన్న ప్రేగు తర్వాత కనిపించే అతి వెడల్పాటి నిర్మాణమైనటువంటి పెద్ద ప్రేగు. సాధారణంగా జీర్ణాశయంలో ప్రోటీన్ల యొక్క జీర్ణం కనిపిస్తుంది. ఆంత్రమూలంలో క్రొవ్వులు చిలకరించబడతాయి లేదా క్రొవ్వుల యొక్క జీర్ణం కనిపిస్తుంది. చిన్న ప్రేగులో పిండి పదార్థాల యొక్క జీర్ణం కనిపిస్తుంది. ఇది సంక్లిష్టంగా బర్డ్స్ వ్యూ పైనుంచి గమనించి చూస్తే సాధారణంగా ప్రోటీన్లు జీర్ణాశయంలోను, క్రొవ్వులు యు ఆకారపు ఆంత్రమూలంలోను, పిండి పదార్థాలు పొడవాటి నిర్మాణమైనటువంటి మెలితిరిగిన రూపమైనటువంటి చిన్న ప్రేగులు ఆహార పదార్థాల యొక్క జీర్ణం జరుగుతుంది.
చెప్పుకున్నాం ఆల్రెడీ. జీర్ణం అనగా ఆహార పదార్థాలు, సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా రూపాంతరం చెందే ప్రక్రియను జీర్ణం అని చెప్పుకున్నాం. ఈ జీర్ణ వ్యవస్థలో సాధారణంగా మానవుని యొక్క జీర్ణం నోటిలో ప్రారంభమవుతుంది. మానవుని యొక్క జీర్ణం నోటిలో ప్రారంభమవుతుంది. డైజెషన్ విల్ బిగిన్స్ ఇన్ ద ఆర్గాన్ నోన్ యాజ్ మౌత్. నోటిలో ప్రధానంగా 3 రకాలైనటువంటి భాగాలు కనబడతాయి: నాలుక, దంతాలు మరియు లాలాజల గ్రంథులు. నాలుక, దంతాలు మరియు లాలాజల గ్రంథులు. నాలుక కీమోరిసెప్టార్ ఆర్గాన్, రుచిని నిర్ధారించే లేదా రుచిని గుర్తించే మానవుని యొక్క నోటిలోని, మానవుని యొక్క శరీరంలోని అతి ముఖ్యమైన భాగం. కానీ ఇలా అడిగాడు అనుకోండి క్వశ్చన్, ఈ క్రింది అవయవాలలో రుచిని నిర్ధారించే అవయవం, రుచిని నిర్ధారించేది. ఆప్షన్ ఏ నాలుక, ఆప్షన్ బి ముక్కు. అసలు అభ్యర్థికి రెండో ఆలోచనే ఉండదు. సి ఏమై ఉండదు అని కూడా ఆలోచించడు. రుచి నాలుక. కానీ గుర్తుపెట్టుకోవాలి, జలుబు చేసినప్పుడు మనకు ఆహార పదార్థాల యొక్క రుచి తెలుస్తుందా? తెలియదు. అంటే మనము రుచి అనేది ఏదైతే భావిస్తామో అది ముక్కు ద్వారా కూడా భావిస్తుంది. అంటే రుచిని నిర్ధారించే మానవ శరీరంలోని 2 అతి ముఖ్యమైన భాగాలు నాలుక మరియు ముక్కు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎక్కడ ఎట్టి పరిస్థితులు ఒకవేళ ఎగ్జామినర్ ఈ క్రింది వాటిలో నీ పేరు ఏది అని అడిగి ఆప్షన్ ఏలో నీ పేరు ఉన్నా కూడా టెంప్ట్ అవ్వకండి. ఎవరికి తెలుసు ఆప్షన్ బిలో నీ నిక్ నేమ్ వచ్చేసి ఏ అండ్ బి ఉంటే ఏం చేస్తావు? అలాగే దిస్ ఈస్ ద సేమ్ క్వశ్చన్. నాలుక రుచిని నిర్ధారించే భాగమే. ముక్కు గ్రాణలంబికల ద్వారా వాసన మరియు రుచిని నిర్ధారించే అతి ముఖ్యమైనటువంటి భాగం. నెక్స్ట్, నోటిలో సాధారణంగా 3 రకాలైనటువంటి భాగాలు ఉంటాయి: నాలుక, దంతాలు, 3 లాలాజల గ్రంథులు. నాలుక, దంతాలు మరియు లాలాజలం. మానవ శరీరంలోని నాలుక 10,000కు పైగా రుచి మొక్కలను కలిగి ఉంటుంది. 10,000కు పైగా రుచి మొగ్గలను కలిగి రుచిని అండాకారంలోని రుచి మొగ్గల ప్రాంతంలో, అండాకారంలోని రుచి మొగ్గల భాగంలో రుచిని స్వీకరించి మెదడుకు పంపటం జరుగుతుంది. అండాకారంలోని 10,000 రుచి మొగ్గల సాయంతో రుచిని స్వీకరించి మెదడుకు పంపటం జరుగుతుంది. రెండవ అతి ముఖ్యమైన భాగం నోటిలోని దంతాలు. దంతాల యొక్క అధ్యయన శాస్త్రం ఒడెంటాలజీ. దంతాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఒడెంటాలజీ. ఈ దంతాల యొక్క అధ్యయన శాస్త్రమైనటువంటి ఒడెంటాలజీ సాధారణంగా మానవునిలోని దంతాలు కాల్షియం అనే మూలకంతో ఏర్పడినటువంటి పదార్థాలు. మానవ శరీరంలోని అతి దృఢమైన పదార్థమైనటువంటి డెంటైన్ లేదా ఎనామిల్ మానవుని యొక్క దంతాలను ఆవరించి ఉంటుంది. మరి ఈ దంతాలు మానవ శరీరంలో 4 రకాలైన దంతాలు కనిపిస్తాయి. 1 కుంతకాలు, 2 రదనికలు, 3 అగ్రచర్వణకాలు, 4 చర్వణకాలు. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు మరియు చర్వణకాలు. మానవుని యొక్క నోటిలో ఉన్న దంతాల సంఖ్య 32. దంత నమూనా 2123/2123. 2 కుంతకాలు, 1 రదనిక, 2 అగ్రచర్వణకాలు, 3 చర్వణకాలు. హాఫ్ ఆఫ్ ద లోయర్ ఆర్ అప్పర్ జా, క్రింది దవడ యొక్క సగభాగం లేదా పై దవడ యొక్క సగభాగం. అంటే 2 కుంతకాలు, 1 కోరదంతమైనటువంటి 1 రదనిక, మరలా 2 అగ్రచర్వణకాలు, 3 చర్వణకాలు కనిపిస్తాయి. అంటే మొత్తం కుంతకాల యొక్క సంఖ్య 2 2 4 4 + 4 8. కుంతకాలు 8, రదనికలు 4, అగ్రచర్వణకాలు 8, చర్వణకాలు 12. వెరీ వెరీ ఇంపార్టెంట్.
మానవునిలోని దంతాల సంఖ్య 32. 12, 8, 20, 28, 32. 4 రకాలైన దంతాలు కనపడతాయి. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు మరియు చర్వణకాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెంటనే అభ్యర్థి మానవునిలోని దంతాల సంఖ్య 32 కనుక మానవులోని దంతాల సంఖ్య 32. చిన్నపిల్లలలోని దంతాల సంఖ్య 20. వెంటనే అభ్యర్థి తనతో పాటు కంక్లూషన్ తీసుకుని వెళ్తాడు. ఎట్టి పరిస్థితుల్లో మనం కంక్లూషన్ మనకేమో తీసుకోకూడదు. 32 మొత్తం దంతాల సంఖ్య. చిన్నపిల్లల్లోని దంతాల సంఖ్య 20 కనుక చర్వణకాలు మాత్రమే కనిపించవనుకుంటాడు. అది సత్యధర్మం. అగ్రచర్వణకాలు మరియు ఒక చర్వణకం కనిపించదు చిన్నపిల్లల్లో. తద్వారా 12 దంతాలు చిన్నపిల్లల్లో కనిపించవు. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు మరియు చర్వణకాలు ఉన్నటువంటి చిన్నపిల్లల్లో అగ్రచర్వణకాలు మరియు ఒక చర్వణకం కనిపించకపోవటం వలన చిన్నపిల్లల్లోని దంతాల సంఖ్య 20. లేదా ఇంకొక రకంగా క్వశ్చన్ అడగవచ్చు. 2 సార్లు ఉద్భవించే దంతాల సంఖ్య 20. చిన్నపిల్లల్లో ఉన్నటువంటి దంతాల సంఖ్య 20. పాల దంతాల సంఖ్య 20. 3 క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్ పెద్దవారిలో నుండి. సో ఈ దంతాలలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏనుగు యొక్క దంతం. ఈ క్రింది వానిలో దేని యొక్క రూపాంతరం? నెంబర్ 1 కుంతకాలు, నెంబర్ 2 రదనికలు, నెంబర్ సి అగ్రచర్వణకాలు, చర్వణకాలు. సాధారణంగా అభ్యర్థి ఏమనుకుంటాడు? 2 కుంతకాలు, 1 చర్వణకం, 2 అగ్రచర్వణకాలు, 3 చర్వణకాలు ఉంటాయి కాబట్టి ఏనుగు యొక్క దంతం సైడ్ నుంచి వస్తుంది అనుకుంటాడు. కాబట్టి సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఏనుగు యొక్క దంతం రదనికల యొక్క రూపాంతరం అనుకుంటాడు. 100% రాంగ్. ఏనుగు యొక్క దంతం కుంతకాల యొక్క రూపాంతరం. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏనుగు యొక్క దంతం మానవుని యొక్క దంతాలలో ఉన్నటువంటి ముందు భాగమైన ఇలా స్టార్ట్ అవుతుంది. మానవుని యొక్క దంతం, ఏనుగులోని దంతం కుంతకాల యొక్క రూపాంతరం. ఇలా ఉద్భవించినటువంటి దంతాలు మానవ శరీరంలో ఆహారాన్ని నమలటానికి లేదా మాస్టికేషన్ అనే విధానాన్ని చూపుతాయి. మరియు 2 దంతాల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని డయాస్టీమా అని అంటారు. 2 దంతాల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని డయాస్టీమా. ద గ్యాప్ బిట్వీన్ 2 టీత్. 2 దంతాల మధ్య గల సాధారణంగా కనిపించే 2 దంతాల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని డయాస్టీమా అని అంటారు. మరి ఇటువంటి దంతాలు ఆహారాన్ని నమలటానికి దోహదం చేస్తాయి. 3వ అతి ముఖ్యమైన భాగం లాలాజల గ్రంథులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నోటిలో 3 రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి. నాలుక ఆహారంలోని రుచిని నిర్ధారించడానికి దోహదం చేస్తుంది. దంతాలు ఆహారాన్ని నమలటానికి దోహదం చేస్తాయి. మరి లాలాజల గ్రంథులు తమ స్రావకాలైనటువంటి లాలాజలం ద్వారా ఆహారంలో పాక్షికంగా పిండి పదార్థాలను జీర్ణం చేయడానికి దోహదం చేస్తాయి. ఎలా దోహదం చేస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. నోటిలోకి ప్రవేశించిన ఆహారాన్ని సాధారణంగా కొద్దిగా ఆమ్లయుతంగా మార్చడానికి 3 జతల లాలాజల గ్రంథులు దోహదం చేస్తాయి. మానవ నోటిలో 3 జతల లాలాజల గ్రంథులు కనిపిస్తాయి. 1 పెరోటిడ్, 2 అధోజిహ్విక, నెంబర్ 3 ఊరోజంబిక. పెరోటిడ్. ఈ 3 లాలాజల గ్రంథులు విడుదల చేసే స్రావ